ఎవ్రీవన్, వెల్కమ్ టు మాంప్రెన్యూర్. ఈరోజు మన రెసిపీ ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై. బీన్స్లో విటమిన్ ఏ, సి అండ్ కే ఉంటాయి. విటమిన్ ఏ ఐసైట్కి సపోర్ట్ చేస్తుంది, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కే బోన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్రెంచ్ బీన్స్ని మరీ డీప్ ఫ్రై కాకుండా కొబ్బరి కారం యూజ్ చేసి షాలోగా ఫ్రై చేసుకుందాం. బీన్స్కి పైనున్న పీచుని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీన్స్లో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు బీన్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా అవసరం అవుతాయి. 100 గ్రామ్స్ బీన్స్లో ఫైబర్ 25 గ్రామ్స్ ఉంటుంది, ప్రోటీన్ 18 గ్రామ్స్ ఉంటుంది. సో రిచ్ సోర్స్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. సో ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసి బాయిల్ చేసుకుందాం. మరీ ఎక్కువసేపు బాయిల్ చేసిన విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి సరిపడా నీళ్లు పోసుకున్నాను. సో పసుపు అండ్ ఉప్పు వేసి ఉడికించుకోవాలి. కొబ్బరి కారం కోసం 2 స్పూన్లు ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ముందుగా పొడి చేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ప్యాన్లో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని సో బాయిల్ అయిన బీన్స్ని ఇలా ఫిల్టర్ చేసేసుకుని స్టోర్ పక్కకు పెట్టుకుందాము. సో ముందుగా తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. మినప్పప్పు కొంచెం గోధుమ రంగులో వేగేంత వరకు తాలింపు వేయించుకోవాలి. సో మినప్పప్పు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఉడికించిన బీన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తాలింపు పట్టేలాగా బీన్స్ని ఫ్రై చేసుకోవాలి. మూత లేకుండానే ఫ్రై చేయండి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాం. మూత లేకుండానే ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఉండండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వస్తాయండి బీన్స్. ఇందులో ముందుగా మనం రెడీ చేసుకున్న కొబ్బరి కారం వేసుకుని తిప్పుకోవాలి. మనం చేసుకున్న మసాలా బీన్స్ అన్నిటికీ పట్టేలాగా తిప్పుకోవాలి. మూత వేయకుండానే ఫ్రై చేయండి. మూత వేసేసి మళ్ళీ ఆవిరి పట్టేసేసి ఫ్రై సరిగా వేగదు. సో ఒక 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత సాల్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి. నేను ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయట్లేదండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన బీన్స్ ఫ్రై రెడీ అవుతుంది.